జనరల్గా చాలామంది సర్టిఫికేట్స్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే సర్టిఫికేట్ పోతే ఏం చేయాలి అనే విషయం మీద చాలామందికి అవగాహన ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వేరే ఊరు వెళ్ళాడు అనుకుందాం. అక్కడ వెళ్ళినప్పుడు అతను ఎక్కడ ట్రావెలింగ్లోనో ఏదో సందర్భంలో సర్టిఫికేట్లు పోగొట్టుకున్నప్పుడు అతను చాలా బాధపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సర్టిఫికేట్స్ ఎవరైనా సరే పోగొట్టుకుంటే, అంటే పోగొట్టుకున్న ప్రదేశంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ ఒకటి లాడ్జ్ చేయాలి. నేను పలానా సంబంధించిన సర్టిఫికేట్స్ నేను పోగొట్టుకున్నాను. అయితే ఇక్కడ సర్టిఫికేట్కి సంబంధించి జిరాక్సులు ఉంటే ఆ సర్టిఫికేట్ నెంబరు, అలాగే దానికి సంబంధించిన స్కూలు, అలాగే ఎస్ఎస్సి బోర్డు అయితే ఎస్ఎస్సి బోర్డు, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, ఇంటర్మీడియట్ బోర్డు, లేదంటే యూనివర్సిటీ అయితే పలానా యూనివర్సిటీ సంబంధించిన అన్ని వివరాలు రాసి మీరు అక్కడ సంబంధిత ఎస్హెచ్ఓ గారికి మీరు కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కోసం ఎంక్వైరీ చేసి వాళ్ళు నాట్ ట్రేస్డ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. అది తీసుకొని మీరు దానికి సంబంధించి ఒక అఫిడవిట్ ఒకటి తయారు చేసుకొని మీ యొక్క సంబంధిత స్కూల్ ఏదైతే ఉందో, మీరు చదువుకున్న స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో ఈ యొక్క నాట్ ట్రేస్డ్ సర్టిఫికేటు, అలాగే అఫిడవిట్, దానికి సంబంధించిన చలానా, అలాగే ఆ స్కూల్ ఎస్ఎస్సికి సంబంధించిన ఒకటి అప్లికేషన్ ఫామ్ మీకు నెట్లో దొరుకుతుంది. ఆ డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ మీరు స్కూల్లో సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు మీకు అంత రిస్క్ లేదనుకున్నప్పుడు మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఈ సర్టిఫికేట్ నాట్ ట్రేస్డ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మీ సేవలో సబ్మిట్ చేయమని చెప్తున్నారు. అయితే మీకు అలాంటి అవకాశం ఉంటే కొన్ని సందర్భాల్లో మీకు మీ సేవ అందుబాటులో లేకపోతే మీరు డైరెక్ట్గా ఈ పని చేసుకోవచ్చు. లేదు మీకు మీ సేవ అందుబాటులో ఉంది అనుకున్నప్పుడు మీరు మీ సేవలో ఒక అఫిడవిట్, అంటే నా పేరు సో అండ్ సో, ఐ హ్యావ్ లాస్ట్ మై సర్టిఫికేట్స్ వైల్ ఐ వాజ్ ట్రావెలింగ్ సో అండ్ సో టు సో అండ్ సో ఏరియా నుంచి వెళ్తున్నప్పుడు నేను లాస్ అయినాయని మీరు చెప్పుకుంటూ, లేదా థెఫ్ట్ అయితే థెఫ్ట్ అయినాయని చెప్పి ఏదైతే మీరు రాసుకొని తిరిగి మరి ఏదో ఒక ఒరిజినల్ సర్టిఫికేట్స్ కనుక దొరికితే తిరిగి నేను సంబంధిత అధికారులకు మళ్ళీ తిరిగి నేను రిటర్న్ చేస్తానని చెప్పి రాసుకుంటూ ఒక అఫిడవిట్ తయారు చేసి మీరు మీ సేవలో సంబంధించిన రుసుము చెల్లించినట్లయితే సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగానే కూడా మీరు చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించి ఒక నాట్ ట్రేస్డ్ సర్టిఫికేట్ మీరు తీసుకున్న సందర్భంలో మళ్ళీ తిరిగి డూప్లికేట్ సర్టిఫికేట్స్ కావాలంటే మీరు ఎస్ఎస్సి బోర్డులో అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు ఆన్లైన్ అయినా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. అలాగే మీకు యొక్క సర్టిఫికేట్స్ పోతే యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ అధికారులకి మీ యొక్క సంబంధిత రుసుము, అలాగే నాట్ ట్రేస్డ్ సర్టిఫికేట్ జిరాక్సు, ఒక అఫిడవిట్ తయారు చేసి మీరు సబ్మిట్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సర్టిఫికేట్స్ డైరెక్ట్గా ఎస్ఎస్సి వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు చదువుకున్న స్కూల్కి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్స్ మీద హెడ్ మాస్టర్ స్టాంపు కానీ అలాగే ప్రిన్సిపల్ స్టాంపు కానీ వేసి వాళ్ళు సంతకం పెట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే సర్టిఫికేట్స్ పోతే మీరు ఈ విధంగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే సర్టిఫికేట్ పోతే మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. అలాగే దీనికి సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే మా వెబ్సైట్ స్క్రోల్ అవుతుంది, అలాగే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి స్క్రోల్ అవుతుంది, దానికి మీరు సంప్రదించవచ్చు.